ఫిష్ వెంకట్ చలనచిత్ర రంగంలో ఆయన శకం ముగిసింది. దాదాపుగా 250 చిత్రాల్లో తనదైన శైలిలో అద్భుతమైనటువంటి పాత్రలు పోషించినటువంటి ఫిష్ వెంకట్ సినీ ఇండస్ట్రీ లోకాన్ని వదిలి ఆయన వెళ్ళిపోయారు. సో 1971లో జననం, 2025లో మరణం. దాదాపుగా 50 సంవత్సరాలు పైబడినటువంటి ఫిష్ వెంకట్ ఎన్నో చిత్రాల్లో ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రజలందరినీ కూడా అలరించినటువంటి వ్యక్తి. తెలంగాణ మాండలికంలో ఎక్కువ ఆయన బాగా మంచి హైప్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆయనతో పనిచేసినటువంటి సహచర మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఉజ్జయిని శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన చాలా సినిమాల్లో తను కూడా మంచి డైలాగ్స్ చేసినటువంటి పాత్రలు పోషించినటువంటి శంకర్ గారితో మాట్లాడదాం. ఆయనకున్నటువంటి అనుబంధం ఏందో తెలుసుకుందాం. అన్న, ఫిష్ వెంకట్కి మీకున్నటువంటి అనుబంధం, ఎందుకంటే మీరు చాలా సినిమాలు, యోగిలో మీరు మంచి డైలాగ్ చెప్పడం అది అందరికి తెలిసినది, మీరు కూడా చాలా నోటెడ్ అందరికి కూడా. సో ఇప్పుడు ఈ తరంలో వచ్చినటువంటి నటులలో ఈయన బాగా క్లిక్ అయ్యారు. సో ఈయన మనందరిని వదిలి వెళ్ళిపోయారు. సో ఎలా ఫీల్ అవుతుంది అన్న? ఇది చాలా బాధాకరం. ఫిష్ వెంకట్కు నాకున్న సంబంధం ఏంటంటే 97కేని మేము ఇండస్ట్రీలో ఉన్నాము. నేను కానీ, ఫిష్ వెంకట్ కానీ, పెంటయ్య, మచ్చల్ శ్రీశైలం, సుధాకర్ అని కొంచెం మంది బ్యాచ్ ఉంది, అందరూ డ్రాప్ అయ్యారు. 97లో మేము షూటింగ్ చేసేటప్పుడు మాకు 400 రూపాయలు పేమెంట్, 100 రూపాయలు కన్విన్స్, పెట్రోల్ కన్విన్స్ ఇచ్చేటోళ్ళు. 100 రూపాయలు కన్విన్స్ 97లో. ఆ క్రమక్రమంగా పెరుగుకుంటూ వచ్చేసి 600 పేమెంట్, 700 పేమెంట్ దాకా వచ్చింది. అదే క్రమంలో ఇది ఏమైందంటే, ఆది అనే ఒక సినిమా వివి వినాయక్ డైరెక్టర్ ఫస్ట్ పిక్చర్. ఆ పిక్చర్లో ఫిష్ వెంకట్కు మంచి క్యారెక్టర్ పడ్డది, తొడగొట్టు చిన్న అని చెప్పి జైలు ఉన్న. ఆ తర్వాత ఫిష్ వెంకట్ అన్న రేంజ్ చేంజ్ అయిపోయింది. ఆయనకు రోజు అప్పట్లోనే 10,000, 5,000, 10,000 ఆ రేంజ్ చేంజ్ అయిపోయింది. మేము అదే 750 రూపాయల కాడే 1000 రూపాయల కాడే ఉండిపోయినాం. కానీ ఆయన లెవెల్ చేంజ్ అయిపోయింది. మంచి స్టేజ్కి వెళ్ళిండు. ముఖ్యంగా వివి వినాయక్ అయితే చాలా సపోర్ట్ చేసిండు. బన్నీ సినిమాలు అయినా కానీ, ఆది సినిమా, చాలా పిక్చర్లో వివి వినాయక్ సపోర్ట్ చేస్తున్నాయి. వివి వినాయక్ సినిమా అంటే అలా ఫిష్ వెంకట్ అన్న తప్పుకుంటుంటాడు. అట్లా ఆయన ఎంకరేజ్మెంట్తో చాలా సినిమాలు చేసి డెవలప్మెంట్ అయ్యిండు. మా లెవెల్ దాటిపోయిండు. మేమైతే ఆడనే ఉన్నాం. ఇప్పటికి కూడా మాకు 1200 పేమెంట్. 90 ఇప్పుడు కూడా 97కే 2020 దాకా కూడా 1200. రేపు చిరంజీవి మన్మడు సినిమా చేస్తే కూడా మాకు 1200. ఇంకా అదొక బాధ. మాది ఎవరు చెప్తాం కానీ మాకు ఒకటి ఫీలింగ్ మాది కాదండి. మా అంటే అది ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్. ఆర్టిస్ట్ అసోసియేషన్ 24 యూనియన్లు ఉంటాయి అన్న. ఇలా ఆర్టిస్ట్ యూనియన్కి సంబంధించి ఒకటి కంపెనీ ఆర్టిస్ట్, ఒకటి జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్ట్ అంటే క్రౌడ్ వస్తుంది. క్రౌడ్లో మాదిరి ఇప్పుడు క్రౌడ్ కావాలంటే జూనియర్ ఆర్టిస్ట్. కంపెనీ ఆర్టిస్టులు అంటే డాక్టరు, పోలీస్ ఆఫీసర్, విలన్కి రైట్ హ్యాండ్లు. ఆ విలన్కి రైట్ హ్యాండ్ లాగా కంపెనీ ఆర్టిస్టులు ఉండాలి, కార్డు ఉన్నోళ్ళే ఉండాలి. ఇప్పుడు అట్లా లేదు. ఎక్కడికైనా వచ్చేస్తారు, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఎక్కడికైనా అనొద్దు కానీ వాళ్ళని ఆంధ్రకైనా వస్తారు. వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్, వానికి ఒక క్యారవేన్, రోజు 20,000 పేమెంట్. మాకు అదే 1200. మధ్యాహ్నం మీ బతుకులు అయితే కావు. అవి ప్లేట్ పట్టుకొని ఇట్లే ఉండాలి. 2003లో BDLలో జాబ్ వస్తుంది నాకు. అయితే కాదు, నేను ప్రకాష్ రాజ్ని అయితే, శ్రీహరిని అయితే, నేను ఏదో కట్టాలు కడితే నా సొంత వాళ్ళు ఎంతో మందురు. తెలంగాణకి అని చెప్పాలంటే నర్సింగ్ యాదవ్ తర్వాత ఫిష్ వెంకట్ ఒక 10,000, 20,000 రెమ్యునరేషన్ తీసుకున్న ఆర్టిస్ట్ అంటే వీళ్ళిద్దరు తప్ప ఇవ్వలేరు. మాకు ఈయన చూసి మురిసిపోయేటోళ్ళు, మరి అయితే వచ్చు అనుకుంటాం. కానీ ఇలా అయినా కూడా మాకు లేకుండా పోయిండు. ఆయన అనారోగ్యంగా ఉండే చాలామంది దాతలు సహకరించారు. అట్లా 10 రోజుల నుంచి మృత్యుతో ఆయన పోరాడుకుంటా ఉప్పల్ హాస్పిటల్ ఉంటే నిన్న తుది శాతం విడిచిండు. మాకు చాలా బాధాకరం. ఇద్దరే మాకు, నర్సింగ్ యాదవ్ తర్వాత ఫిష్ వెంకట్ ఇద్దరే తెలంగాణకేనంటే. మిగతా వాళ్ళంతా ఇది 1000-1200. ఇంకా 10 ఏళ్ళు అయినా కానీ ఇదే 1000-1200 మాకు. చిరంజీవి గారు మన్మడు హీరో అయినా కానీ, మన్మడు హీరో అయినా కానీ మాకు ఇదే 1200 వస్తుంది. దీనికోసం పట్టించుకునే నాదుడు ఉండడు. మళ్ళీ మా యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన 25,000-30,000 కార్డు మాది యూనియన్ కార్డు. ఇప్పుడు 30,000 కార్డు కావాలని ఆ కార్డు పైసలు తీసుకుంటారు కానీ షూటింగ్లు ఏం చెప్పరాలు. మరి ఇప్పుడు 1200 అయినా సరే డైలీ మీకు షూటింగ్ 2008 వరకు అన్నా, నేను 97కే ఇండస్ట్రీలో ఉన్నా. 2008 వరకు నెలలో 20-25 రోజులు షూటింగ్ చేసేటోళ్ళం. డంకా బజాంచి 20-25 రోజులు. ఎప్పుడైతే తెలంగాణ ఇష్యూ అని కేసీఆర్ పుణ్యాత్ముడు తీసిండో, మేము ఆంధ్ర సోదరులకు కొంచెం దూరమైనాం. వివక్షతన మేము చేయలేదు. అప్పటి నుంచి మాకు అంటున్నా కదా, ఇప్పుడు స్టిల్ నవ్వు సంవత్సరంలో 10 రోజులు పని దొరుకుతలేదు. సంవత్సరంలో 10 రోజులు దొరుకుతలేదు. సంవత్సరంలో 10 రోజులు పని దొరుకుతలేదు. లేదు, అది తెలంగాణ వచ్చినందుక పోయినందుక? తెలంగాణ వచ్చి ఎవడు బాగుపడ్డాడు, ఎవడు మిగిలించుకుండు, ఎవరికి ఉన్నాయి?
ఆ, అంతే. ఇప్పుడు పోతే కూడా అప్పట్లో ఒక డైలాగ్ ఉంటుండే, ఒక ఎఫెక్షన్ ఉంటుండే వాళ్ళతో. మాకు ఒక డైలాగ్ ఇస్తుండే, ఇప్పుడు డైలాగ్ ఇస్తలేరు. క్రౌడ్లో 100 మందిని నిలబెట్టేస్తారు. ఒక సైనికుల్లాగా నిలబడాలి. ఫుడ్ గిన్నె పట్టుకొని 100 మంది నిలబడాలి. ఆ ఫుడ్ ఎప్పుడు వేస్తారని చెప్పాలి. అలా పప్పు వేసి మర్చిపోతే మళ్ళీ నిలబడాలి 100 మంది లైన్లో. అట్లాంటి బతుకులు ఉన్నాయి మావి. కానీ మాకు ఒక ఇన్స్పిరేషన్ అంటే నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్ ఉండే. ఆ మంచి అలా లేనందుకు చాలా బాధపడుతున్నామన్న. శ్రీయారన్న కూడా సినిమాలలో అవకాశాలు ఇస్తుండే అని ఆయన పేమెంట్ చాలా తక్కువ ఉంటుండే. ఆయన కూడా మధ్యలో వెళ్ళిపోయిండు. ఆయన కూడా మధ్యలో వెళ్ళిపోయిండు. ఇన్స్పిరేషన్ ఉండే వీళ్ళు మాకు. వీళ్ళని చూసి మేమేమో ఇప్పుడు నాకు 2003లో గవర్నమెంట్ జాబ్ ఎందుకు వదులుకున్నా. ఇట నేను ప్రకాష్ రాజ్ అయిపోతా, నేను రావు గోపాల్ అయిపోయి విలక్షణమైన నటన ప్రదర్శిస్తా. ఏడిచ్చి నాకు అవకాశం ఏడిచ్చిర్రు. కోటశ్రీనివాసరావు గారు అన్నట్టు తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలంట. గౌరవనీయులు కోట శ్రీనివాస గారు, రావు గారు ఈ మధ్యలోనే ఇది అయితే ఆవగింజంత అదృష్టం ఉండాలి. తెలంగాణలో ఒకళ్ళకి లేదు, అది లేదు. ఇప్పుడు ఫిష్ వెంకట్ రాదు కూడా. ఇప్పుడు ఫిష్ వెంకట్ ఏం సంపాదించింది అన్న, ఏం సంపాదించింది? వాళ్ళది పేరు తప్ప ఏం లేదు. 2 కొడుకులు నిరుద్యోగులు, ఆ పిల్లలు కూడా ఆర్టిస్టులే. ఏం సంపాదించారు? చూపిది ఎంక్వైరీ చేయరు మీరు. తెలంగాణ ఆర్టిస్టులు ఎవరు సంపాదించారు? గబ్బర్ సింగ్ ఫిల్మ్ అసోసియేషన్ ఒకటి ఉంది కదా, దాన్ని అవి 24 క్రాఫ్ట్లు అన్న. అలా ప్రతి దానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఉన్నది, వాళ్ళంతా పెద్దోళ్ళే ఉంటారు. ఈ సమస్యలు తీసుకొని పోతే వాళ్ళకి ఆ నిర్మాత ఏమో చెప్తాడు. నిర్మాత ఆయన అనుకూలం చూసుకుంటాడు, మేనేజర్ ఆయన అనుకూలం చూసుకుంటాడు, దర్శకుడు ఆయన అనుకూలం చూసుకుంటాడు. ఇప్పుడు డైరెక్టర్ని మేము ఎప్పుడన్నా అరే ఏం సార్ మాకు అవకాశాలు దొరుకుతలేవు అంటే మనకి చెప్పండి అయ్యాలంటే గుంపులో చెప్తున్నారు సార్ డైలాగ్ ఇస్తలేరంటే బేర్ బాడీ కావాలా మాకు, ఫేర్ బాడీ కావాలా మాకు, అంటే 6 ప్యాక్స్ కావాలా, తెల్లగా ఉండాలా, ఫ్యామిలీ ప్యాక్లు అంటే మాకు తగ్గట్టు కూడా ఉంటాయి కదన్నా. ఒక సినిమా అంటే మాకు తగ్గట్టు కూడా ఉంటాయి. లేవు. నేను లేవు. పోయిన ఏడాది నవంబర్లో పుష్ప సినిమా చేసిన 4 రోజులు, అంటే ఇప్పటి వరకు షూటింగ్ లేదు. పుష్ప 2 చేసినట్టు ఇంతవరకు షూటింగ్ లేదు. అంతకుముందు భగవంత్ కేసరి చేసిన డిసెంబర్లో, అంటే తర్వాత పుష్ప నవంబర్లో చేసిన. ఇప్పుడైతే ఈ ఇయర్ ఓపెనింగ్ అయింది 25. ఇప్పటివరకు కెమెరా కూడా వెళ్ళి ఇలా పడ్డది లేదు. ప్రొడక్షన్ పెట్టిన అన్నం తిన్నది లేదు. ఆ 1200 తీసుకున్నది లేదు. బతుకులు మరి మారాలంటే ఏం మారాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడ్డది, కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు బాగుపడ్డది. బట్ తెలంగాణ అనేది సినిమా ఇండస్ట్రీ కూడా రావాలా. తెలంగాణలో సినిమా అన్న, తెలంగాణలో రెవెన్యూ వస్తలేదా అన్న? తెలంగాణలో సినిమాలు చూస్తలేరా? తెలంగాణ వాళ్ళు వాళ్ళు టికెట్లు కొని సినిమాలు చూడనీకే వానికి వస్తారు. మా తెలంగాణలో ఆర్టిస్ట్ లాగా వానికి రాడు. ఇప్పుడు మా అమ్మకి, మా అక్క జిల్లాలకు ఉండదా? చూడమ్మ మా కొడుకు గారి సినిమాలు ఉన్నాడు, చిరంజీవి పక్కకు ఉన్నాడు చూడు, ప్రభాస్ పక్కకు ఉన్నాడు చూడు, మా కొడుకే అని చెప్పుకునే ఉండదా? మా పిల్లలకు ఉండదా? చూడు మా అన్న, మా మొగడు చూడు ప్రభాస్తో ఫైట్ చేస్తుండు, ఇక పవన్ కళ్యాణ్తో డైలాగ్ చెప్పి ఉండదా? లేదు. ఎవరు చెప్తారన్న? ఏడుంది? ఎవరి మీద మన్ను పోయాలి, ఎవరి మీద దుమ్ము పోయాలా? గట్టిగా మాట్లాడామంటే బ్రేకు త్వరలోనే దీని మీద ఒక కార్యాచరణ చేస్తున్నాము. నేను కొంచెం మంది రాజకీయ నాయకులతో కూడా మాట్లాడినా. ఏది బీజేపీ కిషన్ రెడ్డి, ఎంపీ కిషన్ రెడ్డి గారితో మాట్లాడినా. మా మినిస్టర్ ఉన్నాడు కదా మరి, కోమటిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయనని కలిస్తే నేను కొత్తగా వచ్చిన ఈ శాఖ వివరాలు నాకు ఇంకా తెలియదు, మీరు వెళ్ళి దిల్ రాజును కలుగురు అని చెప్పారు. దిల్ రాజు గారు, అయ్యో దిల్ రాజు గారు అసలు మన తెలంగాణ గాలే పడేది. ఆయనకి కలుస్తాం, ఆయనకు కూడా కలిసి వినతి పత్రం ఇచ్చి దీని మీద ఒక ధర్నా కార్యక్రమం అనేది చేయాలని చూస్తున్నాం అన్న. అప్పుడు మీ సపోర్ట్ అంతా కావాలా. ముఖ్యంగా యావో టీవీ అంటే నాకు తెలుసు ఐడెంటిఫికేషన్ ఉంది, అందుకే మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను నేను. మీరు అటువంటి కార్యక్రమం చేయండి, మీ సమస్య సాల్వ్ అయ్యే విధంగా మనం కూడా ప్రయత్నించాలి అన్న. మాకు నెలలో ఒక 10 రోజులన్నా పని దొరకాలన్నా, లేకపోతే మా పిల్లలు ఎట్లా బతకాలా, మేము ఎట్లా బతకాలా, లైఫ్ ఖరాబ్ చేసుకున్నాం. అంతేకాదన్న, అది ఎవరికి వినిపించదు తెలుసా గోస, ఎవరికి వినిపించదు. ఈ యూనియన్ని నమ్ముకొని కొన్ని ఏళ్ళ నుంచి బతుకున్నాం. కానీ షూటింగ్ చేసేటోడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంటు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా కోఆర్డినేటర్, ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ రిలేషన్ ఉంటాడు, ఆ రిలేషన్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ కొడుకు నాకు ఆర్టిస్ట్ కావాలని అంటాడు. ఆయన డైరెక్ట్ ఒక 50, 20, 30 వేలు రెమ్యునేషన్ తీసుకొని ఒక క్యారీ వ్యాన్ తీసుకొని లొకేషన్లో ఉంటాడు. ఇక్కడ ఉన్నోనికి షూటింగ్ మీ దాంట్లో నుంచి ఒక తీసేసండి. కో డైరెక్టర్ ఉంటాడు, అసిస్టెంట్ ఉంటాడు. అసిస్టెంట్కి సాయంత్రం పూట తాగిపించేటోడు ఒకడు కావాలి, ఒకడు కావాలి అని అంటే వాడు సినిమాలు యాక్ట్ చేయాలి. వానికి యాక్టింగ్ రాదు, నా ముక్కు తెలియదు, మూతి తెలియదు, ఒక కెమెరా లెన్స్ తెలియదు. కొన్ని 100 మంది ఇట్లా బాధపడుతున్నాం అన్న.
ఇది ఉట్టిగా కాదన్న. మా వెంకటన్న ఎన్ని కష్టాలు పడితే ఈ స్టేజ్ వరకు వచ్చిండో అది మా అందరికీ తెలుసు. అట్లాంటిది మా ఆవేశము ఇట్లాంటి జాగాలో చెప్పేది కాదు, కానీ అయినా కానీ మనసులో ఉన్న బాధ, ఇంతమంది మమ్మల్ని మోసం చేసి తింటారో కలకలలాడుతుంది. 100% ఆ దేవుని కళ్ళలో పడతారు వాళ్ళు. ఏం జరగాలో జరుగుతుంది. బాధపడకండి, డెఫినెట్లీ మనకు కూడా మంచి రోజు వచ్చేలా ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అన్న, మీరు అడిగారు, మీరు ఆ ధర్నా కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, హైలైట్ చేద్దాం, మీ సమస్య సాల్వ్ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. ఫిష్ వెంకట్ గారు చాలా మంచి నటుడు. ఆయన బాబాయ్, నేను బాబాయ్ ఎంబడి పోయినా అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడి ఈడబెట్టు, మా వాడిని ఆడబెట్టు, ఈడగా ఆడబెట్టు అనేటోడు. ఆయన లేని లోటు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఎంతోమంది ఇండస్ట్రీ కోసం చేస్తారు, ఏదో సంపాదించాలని. అది కాకుండా ఒక పేరు సంపాదిస్తాడు. ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ చనిపోతే కంపల్సరీ బతుకున్నట్టు కనిపిస్తాడు మనకి. ఇప్పుడు సీఆర్ చనిపోయాడు, కంపల్సరీ ఆయన ఉన్నట్టే కనిపిస్తుంటాడు. అదొక్క ఆశయం ఆర్టిస్టులకు ఉందని చెప్పేసి ఎక్కడున్నా వెంకట్ గారికి మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను.